చిత్తశుద్ధి ఉంటుందని ఆనాడు జగన్ చెప్పాడు. కానీ 4 సంవత్సరాలు 10 నెలలు పడుకుని ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టాడు. ఆ డ్రామా పేరు డిఎస్సి నోటిఫికేషన్. నిరుద్యోగ యువకులు నేను హామీ ఇస్తున్నా, జియో 3 మళ్ళీ తీసుకొస్తాం. ఇక్కడ ఎస్టీ సోదరులకే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు ఒక పద్ధతి ప్రకారం ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఏర్పాటు చేస్తాం. పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. కరెక్ట్ గా ఎన్నికలకి 4 నెలల ముందల గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 4 నెలలు చదువుకునే దానికి సమయం ఇవ్వలేదు. 2 నెలలు చదవాలంట, ఎగ్జామ్ గెలవాలంట. ఎంత అన్యాయమో ఒక్కసారి మనందరం ఆలోచించాలి. 4 సంవత్సరాలు 10 నెలలు అందరూ కష్టపడి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివిస్తే కేవలం 897 పోస్టులు ఈ రోజు విడుదల చేశారు. ఆ గ్రూప్ 2 పోస్టులకి దాదాపు 5 లక్షల మంది నిరుద్యోగులు ఈ రోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అందరం చూస్తున్నాం. అందుకే నిరుద్యోగ యువకులందరికీ నేను హామీ ఇస్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, ఎవరు అధైర్యపడతండి. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరం నుంచి డిఎస్సి కూడా నిర్వహించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ని చూస్తే బిల్డప్ బాబాయ్ గుర్తొస్తాడండి. ఎవరు గుర్తొస్తారు? బిల్డప్ బాబాయ్. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు టిక్కెట్లు కొని మరి డబ్బులు ఇచ్చి మా సినిమా చూడండి రా బాబు అని అడుక్కు తినే పరిస్థితి వచ్చింది. ఈ వైకాపా పార్టీకి అంతిమ యాత్ర మొదలైందని వాళ్ళకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ బిల్డప్ బాబాయ్ కట్టింగ్లు మామూలుగా ఉండవు. ఒక మీటింగ్కి వెళ్ళి నేను అర్జునుడు అంటాడు, ఇంకో మీటింగ్కి వెళ్ళి అభిమన్యుడు అంటాడు. కానీ బిల్డప్ బాబాయ్ ఒక సైకో, ఒక భస్మాసురుడు, ఒక సద్దాం హుసేన్ లాంటి వాడు. అతని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా ఫోన్ తీసి బంధువులతో ఈ ప్రభుత్వం బాగాలేదని చెప్తే ఏకంగా కేసులు పెట్టే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ జగన్కి రంగులు బొమ్మలంటే బాగా ఇష్టం. మనం కట్టినీళ్ళకి రంగులేసి ఆయన కట్టినట్టు చెప్తాడు. మనం పెట్టిన అన్న క్యాంటీన్కి రంగులేసి సచివాలయం ఏర్పాటు చేసామని చంకలు గుద్దుకుంటాడు. ఇంతేకాదు